జంజీ ఉద్యమం సక్సెస్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అయితే ఆ నేపథ్యంలోనే ఏపీలో కూడా డీఎస్‌లు అక్రమాలు జరిగాయి. లోకేష్ నువ్వెందుకు రాజీనామా చేయవని నువ్వెందుకు రాజీనామా చేయడం లేదని చెప్పేసి ఇవాళ వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ బివై రామన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? ఎందుకు చేయాలంటే అడుగడుగున అక్రమాలు. ఇక్కడ లోకేష్ గురించి ఇంకో రెండు మాటలు చెప్పాలి మీకు. అడ్డదారిలో లేకపోతే దొడ్డిదారిలో ఎలా రావచ్చు అనేది బాగా ఎరిగిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారు. గతంలో కూడా మీకు తెలుసు, ఆయన ఎమ్మెల్సీ మంత్రి అయినాడు డైరెక్ట్ గెలవకుండా. అంటే ఇప్పుడు కూడా తనకు కావాల్సిన వాళ్ళు యువగలం పాదయాత్రకు సపోర్ట్ చేసిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, వాళ్ళను ఉద్యోగాలు ఇప్పించుకోవడం కొరకు మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ను పక్కకు దొప్పినారు. వీళ్ళంతా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఇప్పటికి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి, అంటే ఇవ్వటం అంటే అది కూడా కాదు, అమ్ముకున్నారన్నట్టుగా ఒక్కొక్క పోస్టు టీచర్ పోస్ట్ 20 లక్షల రూపాయల దాకా అమ్ముకున్నారన్నట్టుగా బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడేంటంటే విషయం రుజువులతో సహా వాళ్ళ వాయిస్లు సర్టిఫికెట్లు సహా అన్నీ బయట ఉన్నాయి. దీన్ని నిజంగా మీరు తప్పు చేయలేదన్నప్పుడు ఎందుకు సిబిఐ విచారణ మీరే కోరకూడదు? సిబిఐ తప్పు లేనప్పుడు ఏ విచారణ అయితే ఏమైంది? ఖచ్చితంగా సిబిఐ విచారణకి వేయండి. వాళ్ళందరూ డిమాండ్ చేసినట్టు. లేదు, సిబిఐ మీరు నిజంగా తప్పు చేసి సిబిఐ విచారణ కోరలేదని పరిస్థితిలో మీరైతే రాజీనామా చేయక తప్పదు. ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే. నీట్ పేపర్ లీక్ లో ఆధారాలు ఉన్నాయి, దాని మీద సంబంధించి పోరాటం జరిగింది, రాజీనామా చేశారు. మీ దగ్గర కేవలం ఆరోపణలు వస్తున్నాయి, ఆడియోలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నావి. అవి ఆధారాల కింద కాదు కదా. సర్టిఫికెట్లన్నీ కూడా ఎప్పుడు గ్రౌండ్ మొఖం చూడని వాళ్ళు కూడా ఇవాళ జూడో అంట, ఇంకోటంట, రకరకాల సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తెచ్చినారు. ఆ సర్టిఫికెట్ల కొరకు స్పెషల్ జీవో తెచ్చినారు. మళ్ళీ ఆ జీవోని ఎత్తిపారేసినారు. కేవలం ఆ రిక్రూట్మెంట్ చేసుకోవడం కొరకే జీవోలు తెస్తారు, ఏమైనా చేస్తారు, ఏ సర్టిఫికెట్లు అయినా వేస్తారు. మీ తప్పు చేయలేనప్పుడు మేము ఒకవేళ డిమాండ్ చేసినాం, నువ్వే సిబిఐ ఎంక్వైరీ కావాలని అందరూ అడుగుతున్నారు. ఇవాళ రాష్ట్ర యువతంతా కూడా ఉద్యోగాలు రాక నానాక అవస్థపడి మీరు అబద్ధాలతో కాలం వెళ్ళవచ్చు. ఎప్పుడో రాక 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏడొచ్చి వచ్చినాయి. ఇచ్చింది 15,000 ఇచ్చి 15,000 కూడా దొంగచాటును అమ్ముకునే పరిస్థితి ఏర్పరిచినాడు ఈ లోకేష్ గారు. అందుకొరకే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీకి మనుగడ లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంది. అందుకోసమే రాజకీయంగా దీన్ని ప్రయోగిస్తున్నారా, రాజకీయం కోసం వాడుకుంటున్నారు ఈ అంశాన్ని? అంటే 11 మంది ఉండి 1100 మందితో సమానమని మీ డిప్యూటీ సీఎం గారే చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత మీరు అదే 11 మందికి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకపోయినా బయటండి మా వాయిస్ ఏదో ఖచ్చితంగా గట్టిగా వినిపిస్తున్నాం. మీకు ఎంత భయం లేకపోతే అడుగడుగున జగన్ నామస్మరణ లేకుండా మీ స్పీచ్ ఎక్కడన్నా ఉందా? మీరు ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నారా? ఎక్కడొచ్చినా మీ ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి న్యూస్లో ఎక్కడో చోట జగన్ నామస్మరణ ఉండే తీరాలి. అంటే మీకు ఎంత భయం ఉందన్న సంగతి అర్థమవుతుంది కదా. 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ మీరు రకరకాలుగా ఉన్నాయి. ఈవీఎంలు ఈవీఎంల దానికైతే పరకాల ప్రభాకర్ గారు చెప్తున్న దానికి ఎవరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన మొత్తం ఎలక్షన్ డేటానే ముందు ప్రజల ముందు పెట్టాడు, మరి దానికి లేదు. మీరు అది కూడా దొంగచాటున గెలిచినారు అన్న సంగతి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆధారాలు ఉన్నప్పుడు, తప్పు జరిగిందన్నప్పుడు, అక్రమాలు జరిగాయన్నప్పుడు ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదు? అది కూడా జరుగుతుంది. అది కూడా పోయినారు, కోర్టుకు పోయినారు మా వాళ్ళు. ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు కూడా వైసీపీ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఏమి లేకుండా అన్ని ఎగ్గొట్టి ఇవాళ 5వ 10వ ఉద్యోగాలను కూడా అమ్ముకునేటువంటి దీనావస్థ స్థితి తెలుగు కూటమి ప్రభుత్వాన్ని అనే సంగతి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారు ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయక తప్పదు, చేసి తీరాల్సిందే. మీరు చేసేటువంటి ఆందోళన, మీ ఆందోళన కనీసం బాధితులు డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి బాధిత వర్గం నష్టపోయిన వాళ్ళు ఏ ఒక్కరు కనిపించడం లేదనేది విమర్శ. ఎందుకు లేదు? ఇప్పుడు ఇల్లుల్లో ఎంతమందిని చూపించమంటారు? అందరూ వాళ్ళే వచ్చినది. కడుపుమంట వాళ్ళ బాధ. నిజంగా తెలివైన విద్యార్థి లేకపోతే స్పోర్ట్స్ కోటాలో
కష్టపడి ప్రాక్టీస్ చేసి మెడల్స్ సాధించినటువంటి వ్యక్తులు ఇవాళ వెనకబడిపోయినారు. వాళ్ళ కడుపు మండే రోడ్లు ఎక్కుతున్నారు. వచ్చిన వాళ్ళలో ఎక్కువ వాళ్ళే ఉన్నారు. మేము పార్టీ తరఫున వాళ్ళకు మద్దతు తెలియజేసినాం తప్ప ఉద్యమం చేస్తున్నది వాళ్ళు, నడిపిస్తున్నది వాళ్ళు. సో ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసి తీరాలి. ఈ కేసును సిబిఐకి అప్పగించి తీరాలి. డిఎస్సీలు అక్రమాలు జరిగాయి, తప్పనిసరిగా సిబిఐ విచారణ జరగాల్సిందే. లోకేష్ రాజీనామా చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.